అలాగే నేను లేటెస్ట్ టెక్న్యూస్ 30 టెక్న్యూస్ ఎపిసోడ్ 603తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అడిగిన ఆడియన్స్ పోల్ ఏదైతే దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూద్దాం. రేపు మార్చి 4వ తారీఖు అఫీషియల్గా రెడ్మీ కంపెనీ రెడ్మీ నోట్ 10 సిరీస్ని అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోతుంది కదా. దీని ప్రైజింగ్లో AMOLED డిస్ప్లేస్ని తీసుకొస్తారని అనుకుంటున్నారు. దాంట్లో ఎన్ని మొబైల్ ఫోన్స్లో మీరు AMOLED డిస్ప్లేస్ ఉండే అవకాశం ఉంది? ఒకటా, రెండా, లేదా మూడిట్లోనా, లేదా ఏ ఒక్కట్లో ఉండదా అని చెప్పి నేను అడిగాను. ఒకటని చెప్పి 52%, ఇక రెండు అని చెప్పి 19%, ఇక కాదు మూడు అని చెప్పి 12%, అలాగే ఏ ఒక్క దానిలో కూడా ఉండదు అని చెప్పి మరొక 17% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా కన్ఫర్మ్డ్ ఏంటంటే రెడ్మీ నోట్ 10 వేరియంట్ ఉంది చూసారా, దాంట్లో AMOLED డిస్ప్లేని మన ముందు తీసుకొని రాబోతున్నారంట. అన్నిటికంటే బడ్జెట్లో తక్కువ ధరలో వచ్చే దానిలో వీళ్ళు AMOLED డిస్ప్లే తీసుకొని రావటం ఇది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు. ఈరోజు ప్రశ్న, ఈరోజు అఫీషియల్గా రియల్మీ నార్జో 30 ప్రో అలాగే 30A రెండింటిని అఫీషియల్గా లాంచ్ చేశారు కదా. ఈ మూడింటిలో ఏది మీకు మంచి ప్రైజింగ్లో తీసుకొచ్చారనుకుంటున్నారు? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకు రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ ఈరోజు చాలా ప్రొడక్ట్స్ని అయితే మనకు లాంచ్ చేశారు. సో డీటెయిల్గా చెప్పుకుంటూ పోతే టెక్న్యూస్ అంతా కూడా దానికే సరిపోతుంది. నేనైతే ఆల్రెడీ మార్నింగ్ దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియోని అయితే చేశాను. ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడైతే చెక్ చేయండి. సో ఓన్లీ మొబైల్ ఫోన్స్ అలాగే TWS బడ్స్ గురించి అయితే నేను ఇందులో డిస్కస్ చేయబోతున్నాను. దీంట్లో నార్జో 30 ప్రో విషయానికి వచ్చారంటే మీడియాటెక్కి సంబంధించిన డైమెన్సిటీ 800U ప్రాసెసర్తో విచ్ కమ్స్ విత్ 6GB ఆఫ్ ర్యామ్ అలాగే 8GB ఆఫ్ ర్యామ్, అలాగే స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి 64 128GB వేరియంట్లో మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక స్క్రీన్ విషయానికి వచ్చారంటే 6.55 ఇంచెస్కి సంబంధించిన ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే విచ్ కమ్స్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్గా తీసుకొని రావడం మరొక విశేషం. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికే 48+8+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ వైట్ అండ్ బ్లాక్ రెండు కలర్స్లో మనకు దీన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారంటే 16,999 రూపాయలు, అలాగే 64GB 8 128GB వచ్చేటప్పటికి తెలివిగా వీళ్ళు 19,999. 6 128GB తీసుకొచ్చి 16,999 తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉండేది. లేదన్నట్లయితే 664నే 15,000 రూపాయల బడ్జెట్లో తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక వీటికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదంతా రేపు మార్చి 4వ తారీఖు అఫీషియల్గా మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి వెళ్ళింది. అఫ్కోర్స్ మనకి ICICI బ్యాంక్ కార్డ్ ద్వారా 1000 రూపాయల డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేశారు. కానీ ఇది మరికొంత ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. కాకపోతే ప్యారల్గా దీంతో పాటు వీళ్ళు నార్జో 30Aని కూడా అఫీషియల్గా లాంచ్ చేశారు. మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G85 ప్రాసెసర్తో విచ్ కమ్స్ విత్ 3GB 32GB అలాగే 664GB రెండు వేరియంట్లో 464GB రెండు వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించినటువంటి మిగతా కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో కూడా మనకి డెడికేటెడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. మెమరీ కార్డ్ సాయంతో అప్ టు 512GB దాకా మీరు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇందులో మీకు 6.55 ఇంచెస్కి సంబంధించినటువంటి HD ప్లస్ డిస్ప్లే మాత్రమే రావడం జరుగుతుంది. రేర్ వచ్చేటప్పటికే మీకు 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ రెగ్యులర్ 10 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్కే ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. దీని ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో బేస్ వేరియంట్ 332 వచ్చేటప్పటికే వీళ్ళు 8,999 అనుకుంటా. అలాగే దీంట్లో 464GB వేరియంట్ వచ్చేటప్పటికే 10,000 రూపాయలు. నన్ను అడిగితే దీనికన్నా మీకు పోకో M3 ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఈసారి రియల్మీకి ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రైజెస్ అయితే చాలా హైగా తీసుకొస్తున్నారు. కాకపోతే ఈ లాంచ్ ఈవెంట్లో నాకు ఒకటైతే మంచి పాజిటివ్ అనిపించింది. అదేంటి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి TWS వైర్లెస్ బడ్స్, ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో 25 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ తోటి 10mm డైనమిక్ డ్రైవర్స్ తోటి ఇంక్లూడింగ్ దీంట్లో మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ని కూడా తీసుకొచ్చారు. అండ్ చైన్ స్మోకర్ ఎడిషన్ అని చెప్పి మన ముందు తీసుకొచ్చారు. రెండు కలర్స్ బ్లాక్ అండ్ వైట్. దీంట్లో వైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఖచ్చితంగా నేనైతే దీన్ని కొంటాను. దీన్ని మీకోసం రివ్యూ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. దీని ప్రైజింగ్ కూడా మంచి ప్రైజింగ్లో తెచ్చారు. ఇది 3,299 రూపాయలకి. నాకు ఇది ఒక్కటే మంచి ప్రైజింగ్ అనిపించింది. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువనే. ఆఖరికి క్యాప్ 1000 రూపాయలు అని అంటే వీళ్ళు మరీ దోచుకుంటున్నారనే. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి జియో నుంచి జియో లైఫ్ అనేటువంటి పేరుతో మన ముందుకి స్మార్ట్ ఫోన్స్ తెచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు అదే లైఫ్ కంపెనీ యునైటెడ్ లైఫ్ అనేటువంటి పేరుతో మన ఇండియాలో స్మార్ట్ వాచెస్ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. అసలు ఈ స్మార్ట్ వాచెస్ ఏంటి అంటే దీని గురించి మనం ఇంతగా స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇందులో కాలింగ్ ఫీచర్ని కూడా మన ముందు తీసుకొని రావడం వల్లనే ఇందులో ఈ న్యూస్ మీ దాకా అయితే నేను తీసుకొస్తున్నాను. ఇందులో IP67 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో పాటు ఇది మనకి ఫిట్ BPS అలాగే రియల్మీ వాచెస్ చూసారా, దానికి కాంపిటేటివ్గా చాలా మంచి ప్రైజింగ్లో అయితే లాంచ్ చేశారు. యాక్చువల్గా దీంట్లో మీకు 1.75 ఇంచెస్కి సంబంధించినటువంటి HD ప్లస్ ఫుల్ టచ్ డిస్ప్లే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏకంగా ఇది వచ్చేటప్పటికే
21 డేస్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్, అలాగే కంటిన్యూస్గా మీరు ఫోన్ కాలింగ్ లేకుండా యూజ్ చేశారంటే 1 వీక్ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఈవెన్ దీంట్లో మనకి బ్లూటూత్ 4.2 టెక్నాలజీతో మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీనికి సంబంధించి యాపిల్ అండ్ iOS రెండింటికి కూడా ఇది సూటబుల్గా వర్క్ అయితే చేయడం జరుగుతుంది. రియల్మీ వాచ్ ఎస్ అలాగే మీకు అమెజ్బిట్ బీపీఎస్ చూసారా, ఈ రెండింటికి కాంపిటేటివ్ కింద దీన్ని మార్కెట్లో తీసుకొచ్చారు. సో లైఫ్ అనే బ్రాండింగ్ మీద మనకు ఆల్రెడీ రిలయన్స్ ఇంతకు ముందు మనకి జియో ఫోన్స్ అయితే తెచ్చింది. అదే కంపెనీ ఈరోజు ఈ స్మార్ట్ వాచెస్ అయితే లాంచ్ చేశారు. ఇది కేవలం వాళ్ళ వెబ్సైట్లో మాత్రమే. యాక్చువల్గా ప్రైస్ వచ్చేటప్పటికి 4,999, కానీ వాళ్ళ కూపన్ కోడ్ని యూజ్ చేశారంటే మీకు కేవలం 3,999కి బ్లూటూత్ కాలింగ్ ఫ్యూచర్ ఎనేబుల్డ్ ఉన్నటువంటి ఒక స్మార్ట్ వాచ్ అయితే దొరుకుతుంది. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు గూగుల్ నుంచి, గూగుల్ కూడా అతి త్వరలో మనకి ఫోల్డింగ్ ఫోన్స్ని తీసుకొని రాబోతుందా పిక్సెల్ ద్వారా అని అంటే ఎస్, అవుననే మనం చెప్పుకోవచ్చు. ఈరోజు అఫీషియల్గా సౌత్ కొరియాకి సంబంధించినటువంటి కొంతమంది దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. అదేంటి అంటే వీళ్ళు ఫ్లెక్సిబుల్ డిస్ప్లేస్ కోసం శాంసంగ్ అయితే ఆర్డర్ చేయడం జరిగిందంట. కేవలం వీళ్ళు ఒక్కలే కాదు, ఒప్పో అలాగే వివో అలాగే అట్ ద సేమ్ టైం మీకు షావమీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఫోల్డబుల్ డిస్ప్లేస్ అయితే ఆర్డర్ చేశారంట. ఇందులో గూగుల్ వచ్చేటప్పటికే 7.6 ఇంచెస్ స్క్రీన్కి సంబంధించినటువంటి POLED డిస్ప్లేని ఆర్డర్ చేస్తే, వేర్ ఒప్పో అండ్ అట్ ద సేమ్ టైం మీకు షావమీ వచ్చేటప్పటికి 8.03 ఇంచెస్ దాకా ఆర్డర్ చేయడం అయితే జరిగిందంట. సో ఈ ఇయర్లో అయితే ఒప్పో, వివో అలాగే షావమీ అండ్ ఇంక్లూడింగ్ పిక్సెల్ ఫోన్ నుంచి కూడా ఫోల్డింగ్ ఫోన్ అయితే 100% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే పిక్సెల్ ఫోన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గూగుల్ పిక్సెల్ దగ్గర నుంచే, మళ్ళీ గూగుల్ నుంచే. సో ఈ గూగుల్ పిక్సెల్లో ఉండేటువంటి క్రాష్ ఫ్యూచర్ అని చూసారా, ఈరోజు ఒక పెద్ద ఆయన అయితే కాపాడిందంట. ఇది యూఎస్లో జరిగింది. సో ఇతను క్యాటర్ పిల్లర్ అని చెప్పి చిన్న చిన్న మనకి బండ్లు అయితే ఉంటాయి కదా, అంటే చెత్తని లేదా మనకి జేసీబీ టైప్లో పోర్టబుల్ ఉంటాయి చూసారా, బాబ్ క్యాట్ అని అంటారు దీన్ని. సో దీన్ని ఆపరేట్ చేస్తున్నాడు. అతని ల్యాండ్లోనే అతను ఏదో కొంచెం వర్క్ అయితే చేసుకుంటున్నారు. పొరపాటున దానిలో ఉండేటువంటి లోడ్ ఓవర్ అయిపోయి ఇదైతే పల్టీ కొట్టిందంట. పల్టీ కొట్టి ఇతను ఏదైతే గుంత తవ్వుతున్నాడో ఆ గుంతలోనే పడిపోవడం అయితే జరిగిందంట. సో ఇందులో ఉండేటువంటి క్రాష్ ఫీచర్స్ తోటి, అంటే క్రాష్ అలర్ట్ ఫీచర్ తోటి ఇమ్మీడియట్గా అందులో ఉండేటువంటి ఎమర్జెన్సీ SOS నెంబర్కి అయితే కాల్ వెళ్ళిపోయింది. అక్కడ ఉండేటువంటి 911 టీం ఎవరైతే ఉన్నారో వచ్చి ఇతన్ని కాంటాక్ట్ చేయడంతో పాటు, అంటే ఇతను పెట్టుకున్నటువంటి బ్లూటూత్ బడ్స్ ఉన్నాయి చూసారా, దాంతో కాంటాక్ట్ చేయడంతో పాటుగా ఇతను ఏరియాని ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా అతనికైతే సహాయ సహకారాలు అయితే అందించారు. సో ఇతని లైఫ్ అయితే సేవ్ అయింది. ఇప్పటిదాకా మీరు చాలా వరకు చూస్తున్నారు యాపిల్ వాచ్ ఒక ముసలైన లేదా ఒక ఆమె జీవితాన్ని అయితే కాపాడింది, ఒక ప్రాణం కాపాడిందని. ఈసారి గూగుల్ కూడా అందులో చేరిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పబ్జీ దగ్గర నుంచి పబ్జీ మొబైల్ 2 వర్షన్ని అఫీషియల్గా అతి త్వరలో మన ముందుకైతే లాంచ్ అయిపోతున్నారు. ఇది బోత్ ఆండ్రాయిడ్ అలాగే iOS 2 ఫోన్స్కి అయితే మనకు రాబోతుంది. ఇక దీంట్లో వచ్చేటప్పటికే మీకు 2051 ఫ్యూచరిస్టిక్ డిజైన్తో ఈ గేమ్ని అంతా డిజైన్ చేశారంట. దానికి తగ్గట్టుగా సరికొత్త మ్యాప్లు, ఫ్యూచరిస్టిక్ వెపన్స్, ఫ్యూచరిస్టిక్ వెహికల్స్, వాటన్నిటితోటి పవర్ ప్యాక్డ్గా దీన్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. మేబీ మనకి నెక్స్ట్ మంత్లో అఫీషియల్గా దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. కానీ దీన్ని మన ఇండియాలో అయితే ఇప్పుడు ప్రస్తుతం బ్యాన్ ఉంది కాబట్టి మన ఇండియాలోకి వచ్చే అవకాశం లేదనే నా అభిప్రాయం. చూద్దాం మరి ఈ దాంతో అన్నా కానీ వీళ్ళు ఏమైనా బ్యాన్ని లిఫ్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది. సో ఎవరైతే KR వర్షన్ వాడుతున్నారో వాళ్ళకు కూడా ఇది అతి త్వరలోనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షావమీ నుంచి MI 11 లైట్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ ఈరోజు మనకి లీక్స్ ద్వారా దీని పిక్స్ అన్ని మనకి లీక్ అవడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 755G ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంట. ఆఫ్కోర్స్ ఇది కూడా ఒక 5G ప్రాసెసరే. సో ఫ్లాగ్షిప్కి లైటర్ వేరియంట్ కింద అది కూడా 64 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఇందులో మనకి 5x ఆప్టికల్ జూమ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. చూద్దాం మరి దీన్ని ఏం చేస్తారు. మేబీ దీన్నే మన ఇండియాలో పోకో F2 కింద లాంచ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ నుంచి వీళ్ళైతే యూఎస్లో ఏకంగా ఒక మంచి ఆఫర్ని పెట్టారు. 1 కాదు 2 కాదు. సాధారణంగా మనకు రిటర్న్ పాలసీస్ 10 రోజులు ఉంటుంది. 10 రోజుల్లో కూడా మనకు వేరే ఫోన్ ఇస్తారు కానీ డబ్బులు అయితే వాపస్ ఇవ్వరు. వీళ్ళకి ఏకంగా 100 రోజులు మీరు మొబైల్ ఫోన్ అయితే వాడుకోండి, ఒకవేళ మీకు నచ్చకపోతే తిరిగి మా ఫోన్ మాకు ఇచ్చేయండి, మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పి యూఎస్లో శాంసంగ్ కంపెనీ అయితే చెప్పడం జరిగింది. సో ఈ రిటర్న్ విండోస్ పాలసీ కూడా, అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకొని మనకి అమౌంట్ని రీఫండ్ చేయడానికి ఇప్పటిదాకా ఉన్నటువంటి వాటన్నిటిలో యూఎస్లో ఫాస్ట్గా ప్రాసెస్ చేసే 2 వీక్స్ బెస్ట్ బై అనుకుంటా. ఆ 2 వీక్స్లో వీళ్ళు ప్రాసెస్ చేస్తారు. వీళ్ళు వచ్చేటప్పటికే కేవలం 15 రోజుల్లోనే ప్రాసెస్ చేయడం జరుగుతుందంట. అంటే డైరెక్ట్గా మీ డబ్బులు మీ అకౌంట్లోకే వచ్చేస్తాయి. అంటే ఇది
కేవలం ఫోల్డింగ్ ఫోన్స్లోనే అంటే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ఉంది చూసారా, అలాగే గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఉంది చూసారా, ఈ 2 మొబైల్ ఫోన్స్ మీదనే మనకి ఈ ఆఫర్ని అయితే తీసుకొస్తున్నారు. అంటే వాడుకోండి 3 months దాకా, మీకు నచ్చకపోతే రిటర్న్ చేసేయండి, ఆటోమేటిక్గా మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తామని చెప్పి. ఇకపోతే దీంతో పాటు కొన్ని యాక్సెసరీస్ని కూడా వీళ్ళు ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నారు, సామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచెస్ లాంటివి. మరి ఈ వాచెస్ మీద ఉన్నటువంటి క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటే ఇది కొంటున్నాగా డిస్కౌంట్లు ఇస్తున్నారు, మరి ఇది రిటర్న్ తీసుకున్నాక ఇది మళ్ళీ తీసుకుంటారా తీసుకోరా అనేది మాత్రం స్టిల్ ఇంకా అయితే క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ నుంచి ఈ యాపిల్ ఒక సరికొత్త పేటెంట్ని అయితే అతి త్వరలో తీసుకొని రాబోతుంది. ఇప్పటిదాకా మీరు చూసారంటే యాపిల్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా అల్యూమినియం ఫ్రేమ్తోనే యూస్ చేస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ దీని మీద మనకి ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ లాగా ఫింగర్ ప్రింట్ అయితే దాని మీద పడుతూనే ఉండి, ఇలాంటివి పడకుండా వీళ్ళు వచ్చేటప్పటికీ మెటల్ సర్ఫేసెస్ మీద ముఖ్యంగా టైటానియంతో వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నింటినీ డిజైన్ చేయబోతున్నారంట. సో టైటానియం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అల్యూమినియం కన్నా స్ట్రాంగ్గా అండ్ అట్ ద సేమ్ టైం బిల్ట్ క్వాలిటీ కూడా ఫెంటాస్టిక్, ఈవెన్ లైట్ వెయిట్లో డిజైన్ చేయగలరని చెప్పి అనుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్ కూడా మ్యాగ్నెట్ కాదు, అంటే ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఉండేటువంటి అవకాశం అయితే ఇందులో లేదు. సో దీనివల్ల వీళ్ళ ప్రొడక్ట్స్ అనేది మరింత అవుట్పుట్ని ప్రొవైడ్ చేయగలరని చెప్పి వీళ్ళైతే నమ్ముతున్నారు. ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఒక పేటెంట్ అయితే అఫీషియల్గా యాపిల్ పేటెంట్ క్లెయిమ్ చేయడం జరిగింది. మేబీ ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి మ్యాక్బుక్ ప్రోస్ అలాగే ఐప్యాడ్స్ అన్నిటిలో కూడా ఈ టైటానియం ఫినిష్ కలిగినటువంటి వాటిని అయితే మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి టెస్లా కంపెనీ దగ్గర నుంచి. టెస్లాలో మీకు అటానమస్ అంటే ఆటో పైలట్ మోడ్ ఉంటుందన్న విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ విషయం తెలియనటువంటి ఒక వ్యక్తి, ఒక ఉమెన్, పెన్సిల్వేనియాలో జరిగింది ఈ సంఘటన అంతా. సో పెన్సిల్వేనియాలో కార్ పార్కింగ్ దగ్గర టెస్లా ఓనర్ అయితే వీళ్ళకి సంబంధించినటువంటి మోడల్ 3ని పార్క్ చేశారు. ఎప్పుడైతే ఇతను పార్కింగ్ దగ్గరకు వస్తున్నారో ఆటోమేటిక్గా ఆ కార్ ఏదైతే ఉందో ముందుకు వచ్చేస్తాం. టెస్లా మోడల్ 3 అన్నిటిలో కూడా మనకి ఆటో పార్కింగ్ మోడ్ ఉంటుంది. ఆ మోడ్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మనం దాని దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆటోమేటిక్గా కొంచెం ముందుకు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పార్కే వెహికల్స్ ఉంటాయి కదా, దానిలో మనం ఆ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది, ముందు కొంచెం ముందు దాకా అయితే రావడం జరుగుతుంటుంది. సో ఈమెకి ఇందులో ఆటో పైలట్ ఉన్న విషయం తెలియక ఆ కారు అరే దానంతటి అదే కదిలిపోతుంది అన్న ఉద్దేశంతో గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం అయితే చేసిందంట. సో అన్ఫార్చునేట్లీ ఈ లోపలే ఆ ఓనర్ ఐడెంటిఫై చేసి సో ఇది వచ్చేటప్పటికి ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది అని చెప్పి దాని ఫీచర్స్ అన్నీ ఆమెకు చెప్పడం అయితే జరిగింది. సో ఆమె కొంచెం నవ్వుతూ పక్కకి వెళ్ళిపోయింది. సో సాధారణంగా మనం కూడా ఇలాంటివన్నీ చూస్తుంటాం, ఆటో వెనక్కి వస్తున్నా లేదా బైక్ ఏదైనా వెనక్కి వస్తున్నా మనం కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఈమె కూడా హెల్ప్ చేద్దాం అనుకుంది. ఈమె ఉన్న వెయిట్ ఏదైతే ఉందో ముందు బంపర్ మీద వేసింది, అంటే మనం కార్ మీద కూర్చుంటాం చూసారా అట్లా పడ్డది. సో అయినా కార్ అయితే ఆగలేదు. సో కార్ ఆగకుండా కొంచెం అంటే దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి చూసారా అక్కడ దాకా వచ్చి అయితే ఆగింది. ఆ తర్వాత ఓనర్ చెప్పంగానే ఇది వెళ్ళింది. అయితే ఈ కార్లో మనకి ఫుల్ ప్లెడ్జ్డ్గా వీడియో క్యామ్ అంటే డాష్ క్యామ్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా రికార్డ్ చేసుకునే ఫీచర్ కూడా ఉంటుంది. జస్ట్ దానిలో ఉన్న యూఎస్బీ డ్రైవ్కి మనం పెన్ డ్రైవ్ పెట్టామంటే ఆ రికార్డింగ్ అంతా ఇందులో స్టోర్ అవడం జరుగుతుంది. సో అలా స్టోర్ అయినటువంటి ఫుటేజ్నే ఇప్పుడు మీరైతే చూసారు. ఎనీవే ఇది మన ఇండియాలోకి వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏవైతే ఉన్నాయో ఆటో పైలట్ మోడ్లో పెట్టి శుభ్రంగా మనం ఎంజాయ్ చేస్తూ మన ఇంటికైతే చేరొచ్చు. బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈజ్ నాట్ సజెషబుల్ అండ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ యువర్ లైఫ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.